బహాటకంగా ఉండేటందుకు ఇష్టపడతానని చెప్పి, కాబట్టి తమ ఊరిలో నాకు ఎలాంటి ఆలయ నిర్మాణం కూడా అక్కర్లేదని, రాయి రూపంలో ఉన్నటువంటి నాకు ప్రతినిత్యము కూడా పూజ చేస్తూ, శనివారాల్లో శని త్రయోదశి వేళల్లో, శని జయంతి పర్వదినాల్లో తప్పకుండా తైలాభిషేకం చేయమంటూ చెబుతాడు. అలాగే ఆ గ్రామ పెద్దకు శనిదేవుడు ఇంకొక విషయాన్ని కూడా చెబుతాడు. అదేమిటంటే, తాను స్వయంభుగా వెలిసినటువంటి ఆ పల్లెకు ఇక మీదట బందిపోట్లు, దొంగలు, దోపిడీదారులు యొక్క కన్నం వేసే దొంగల భయం ఎప్పటికీ కూడా ఉండదని చెప్పి మాట ఇచ్చి స్వామి అదృశ్యమవుతాడు. అలా గ్రామ పెద్ద తనతో కలలో శని భగవానుడు చెప్పిందంతా కూడా ప్రజలకు చెప్పి, స్వామి కలలో చెప్పినటువంటి ఆజ్ఞ మేరకు నల్లని రాయిని మామ అల్లుడు చేత కదిలించి పైకి లేపి గ్రామానికి తీసుకొచ్చి ప్రతిష్ఠించినట్లుగా స్థల పురాణం చెబుతుంది. ఆ విధంగా అప్పటి నుండి శని భగవానుడికి పూజలు చేస్తూ ఉన్నారు. శనీశ్వరమూర్తిని ప్రతిష్ఠించారు, కానీ శనీశ్వరుడికి గుడి కట్టలేదు. అలా శని భగవానుడు బహాటకంగా ఉండేటందుకు ఇష్టపడతానని చెప్పి, కాబట్టి తమ ఊరిలో నాకు ఎలాంటి ఆలయ నిర్మాణం కూడా అక్కర్లేదని, రాయి రూపంలో ఉన్నటువంటి నాకు ప్రతినిత్యము కూడా పూజ చేస్తూ, శనివారాల్లో శని త్రయోదశి వేళల్లో, శని జయంతి పర్వదినాల్లో తప్పకుండా తైలాభిషేకం చేయమంటూ చెబుతాడు. అలాగే ఆ గ్రామ పెద్దకు శనిదేవుడు ఇంకొక విషయాన్ని కూడా చెబుతాడు. అదేమిటంటే, తాను స్వయంభుగా వెలిసినటువంటి ఆ పల్లెకు ఇక మీదట బందిపోట్లు, దొంగలు, దోపిడీదారులు యొక్క కన్నం వేసే దొంగల భయం ఎప్పటికీ కూడా ఉండదని చెప్పి మాట ఇచ్చి స్వామి అదృశ్యమవుతాడు. అలా గ్రామ పెద్ద తనతో కలలో శని భగవానుడు చెప్పిందంతా కూడా ప్రజలకు చెప్పి, స్వామి కలలో చెప్పినటువంటి ఆజ్ఞ మేరకు నల్లని రాయిని మామ అల్లుడు చేత కదిలించి పైకి లేపి గ్రామానికి తీసుకొచ్చి ప్రతిష్ఠించినట్లుగా స్థల పురాణం చెబుతుంది. ఆ విధంగా అప్పటి నుండి శని భగవానుడికి పూజలు చేస్తూ ఉన్నారు. శనీశ్వరమూర్తిని ప్రతిష్ఠించారు, కానీ శనీశ్వరుడికి గుడి కట్టలేదు. అలా శని భగవానుడు